ఇది స్విట్జర్లాండో అమెరికానో కాదు, ఇది మన ఊరు పాలా. ఎప్పుడైనా నేను ఒక సినిమా తీస్తే అది ఇక్కడ వాళ్ళకి సంబంధించిన కథ అయి ఉండాలన్నది నా ఆశ. ఇక్కడ ఉన్న కొండలు, అడవులు, జలపాతాలు, వీటన్నింటి గురించి, అలాగే ఒక కొండ ప్రాంతపు రైతు కథ, వాళ్ల చెమటతో రక్తంతో రాసిన కథ ఉంది. అదే తాడులాగే కథ. రే జాగ్రత్తగా నడుపురా, ముందు గుంటలున్నాయి. రే నాకే చెప్పిస్తున్నావు నువ్వు, నోరు మూసుకుని రారా. ఎక్కడైనా ఇరుక్కుంటే మమ్మల్ని అనకూడదు. అయ్యోరు నేను పోయి వస్తా. త్వరగా వచ్చారా? ఒక వీడియో వాడి దగ్గర నాకు తీసుకో. ఓ బాగా వాన పడేటట్టుందే. పడినా పడుతుంది అయ్యగారు, పై ప్రాంతంలో వాన పడుతున్నట్టుంది. రేయ్ అనీషు, ఈరోజు ఉల్లనాడు కావల్కాడు ఖచ్చితంగా వస్తారు. అవునవును, వాళ్ళు వచ్చిన ఆశ్చర్యం లేదు. అది పెద్ద విషయమేం కాదు, మనం గెలుస్తాం. ఈ రోజు అందరూ ఉంటారు, ఆట భలే ఉంటుంది. డాక్టర్ చెప్పినా వినవు కదా, ఇట్టప్పుడు ఈ పనులు చేయకపోతే ఏమి? పక్కబో. నెమ్మదిగా నెమ్మదిగా చేయవు. వెళ్ళిన పని ఏమైంది? ప్రెసిడెంట్ కలిశాను. ఆ ఇరుమాపన కొండకు పక్కన ఓ స్థలం ఇస్తామన్నారు. వాళ్ళు ఇస్తామంటున్నారు కానీ ఇంతవరకు ఏవి ఇవ్వలేదుగా. మనం వెళ్ళేదాకా ఇంతే. ఏటండి ఎక్కడికైనా వెళ్తున్నారా? అవును వెళ్ళాలి, తాళ్లాగే పోటీకి. వాళ్ళు వదిలిపెట్టరు, నాలాగా లాగేవాళ్ళు ఎవరూ లేరు అక్కడ, ఎవరి వల్ల కాదు. నిజం, ఈ ఒక్కరోజే. నా బండి ఏది? బయట ఉందండి. బాబు వెళ్లే దారిలో పెట్రోల్ కొట్టించాలి, మర్చిపోకు. మర్చిపోతే కంతే, అందరం కలిసి నెట్టాల్సి ఉంటుంది. నెట్టి అలసిపోయి పోటీలో బలం లేదని చెప్పకూడదు, అందుకే ముందే చెప్తున్నాను. మూసు కూర్చోరా. ఏంటి ఇల్లు చాలా సేపు అవుతుంది, ఇంకా రాలేదాడు. చూసావా, ఇప్పటికే లేట్ అయింది. వాళ్ళు రాకపోతే మనం వెళ్ళిపోదాం. నువ్వు మూసుకుని వెళ్ళి బండిలో కూర్చోరా. రే ఎవరున్నావు పిలవండి. సరే వచ్చే గెలుస్తాం కదా? ఖచ్చితంగానండి. మేరీ, నీళ్లు పైకొచ్చేలా ఉన్నాయి. నువ్వు ఏరియా వాళ్ళ ఇంటికి వెళ్ళు, నేరుగా అక్కడికి వచ్చేస్తాను. వీటిని వేయించేసి వెళ్తానండి. అక్కడే తీసుకెళ్ళి వేయించుకో. ఎందుకండి వాళ్ళకి అనవసరంగా ఇబ్బంది? సరే, ఎక్కువసేపు ఇక్కడ ఉండకు, వెంటనే వెళ్ళిపో. వస్తున్నా. పర్వతాలు దాటి వస్తున్నాము. ఆచార్య నమస్కారం. నమస్తే. మీరు ముందే చెప్పారు కదా, మీరు రెడీ అవ్వడానికి కిందికి రాజీలు ఏర్పాటు చేశాను, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. ఓకేనా?
సరే సరే. పదండ్రా. సరేనా ఏ, రారా. ఒరే మామా వాళ్ళు వచ్చారు ఆ ఆహా టీము. నేను వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసి అనౌన్స్ చేయనా? వద్దు వద్దు వద్దు, ఆ, ఇప్పుడు చెప్పొద్దు. ఇప్పుడు చెప్తే ఉన్నవాళ్ళు కూడా పారిపోతారు. ఓ పని చెయ్యి, ఆ, చివర్లో పిలిచి చెప్పు. ఆ, సర్లే. ఛే, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు అన్ని చోట్లకి వెళ్తున్నారు, కప్పు కూడా కొట్టేస్తున్నారు. రాళ్లు కొట్టే పని, చెట్లు ఎక్కే పని చేయడం వల్ల వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఈసారి మాత్రం వాళ్ళు గెలవకూడదు. అందుకు మనం ఏం చేయగలం? చెప్తున్నాను, ఏ ఆటగాడికి సంబంధించిన బరువు విషయంలో ఏదైనా అనుమానం ఉన్నట్లయితే వెంటనే కౌంటర్ కు వెళ్లి చెక్ చేసుకోండి. మనమే ఇక్కడ నంబర్ 1 టీం. దానికి తగ్గట్టే మనం తాడు లాగాలి. మనం ఇక్కడికి వచ్చింది కూడా కప్పు కొట్టడానికి. అంతకు మించి మనకేమీ అక్కర్లేదు. ఇది ఈ సీజన్ లో జరిగే చివరి పోటీ. ఇందులో కూడా మనమే గెలిచామంటే ఈ సీజన్ లో అన్ని మ్యాచ్లు గెలిచిన టీం మందవుతుంది. వరుసగా 56 గెలుపులు. మనల్ని మనమే ఓడించగలం, ఇంకెవరూ ఓడించలేరు. దాన్ని మనం నిరూపించాలి. ఆ తర్వాత మీకెప్పుడు చెప్పే మాట ఇప్పుడు చెప్తున్నాను, ఒక అంగుళం తాడును వదలడం కంటే చావడమే మేలు. ఇప్పుడు పాల్గొనబోతున్న జట్టు వాళ్ళకి కప్పటతో ఆహ్వానం పలకండి. ఇప్పుడు 2 టీంలు రంగంలోకి దిగాయి. ఇప్పుడు సంకమై జట్టు వస్తుంది. వారికి కూడా కప్పటతో ఆహ్వానం పలకండి. అంతవరకు వేచి ఉండండి. రసవత్తరంగా సాగబోతోంది. 2 టీముల్లో హేమహైమి లాంటి వ్యక్తులున్నారు. ఎటువంటి టీంతోనైనా సరే ఎదుర్కొని చాణిక్యంగా, నైపుణ్యంగా విజయం సాధించగల హేమహేమీలున్నారు. ఇప్పుడు ఈ విజయం ఎవరిని వరిస్తుందన్నది చూసి తెలుసుకుందాం. రండి, విజయం కోసం పరితపించే టీం ఇప్పుడు గెలుస్తుందా లేదా అన్నది వేచి చూద్దాం. మరొక వైపు అలా కోటయం. 2 వైపులా అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. పోటీ మొదలైతే ఉత్కంఠంగా సాగుతోంది. చూడండి, తెచ్చిపోతుంది. ఇరువైపులా వాళ్ళు పట్టణం ఏమాత్రం చేస్తున్నారు. వాళ్ళ పట్టుదల చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఇందులో సమదేనన్న భావనతో వాళ్ళున్నారు. పెట్టు. పరితపిస్తున్నారు. నేను చెప్తాను. గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. కానీ ఆ విజయం ఎవరిని వరిస్తుందో రే ఏంట్రా చూపు, పోరా. గట్టిగా లాగండ్రా. లాగండ్రా.